ఈ యాక్ట్ని ఛాలెంజ్ చేస్తే రాజ్యాంగం ఉల్లంఘన ఈ విధంగా జరిగిందని రీజన్స్ కానీ చెప్పినట్లయితే యాక్ట్ని స్టక్ డౌన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. మీరు చెప్పినట్టుగా 15 రోజులు 2 రోజులు అయితే ముందైతే 2 రోజులు 10 రోజులు అయితే ఇండిస్క్రిమినేట్ ఇల్లీగల్ డిటెన్షన్ ఇంతకు ముందే చెప్పాను రెమెడీస్ ఉన్నాయి. ఆర్టికల్ 21 the state is also liable for vicariously liable for illegal detention for their officers who committed their mistakes. మీరు చెప్పారు పూర్ పర్సన్ డబ్బు పెట్టుకున్న పరిస్థితి ఎస్సీస్ కానీ బీసీస్ కానీ లేదా దారిద్ర్య రేఖకి ఎదురుగా ఉన్న వాడికి ఇన్వాల్వ్ అయిపోయింది. అటువంటి కేసుల్లో మీరు హైకోర్టు కనుక ఒక లెటర్ ద్వారా తెలియజేయాలనిపిస్తే ఏ విధమైన కేసు రిజిస్టర్ చేయకుండా ఇలాగ ఉల్లంఘన జరిగింది ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తున్నారు అని చెప్పి మీరు నిరూపించినట్లయితే ఇమీడియట్గా వాళ్ళని కోర్టు వారిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి ఆర్డర్ కేసు దాన్ని రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ అంటారు. లేకపోయినట్లయితే మీరు కన్సర్న్ మేజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి సెక్షన్ 97 కొట్టాలి. సెక్షన్ వారెంట్ ఇష్యూ చేయడం వాళ్ళు అడిగితే కోర్టు వారు మీరు చెప్పిన దాంట్లో నిజం నమ్మితే కనుక ఇప్పుడు వారు సెక్షన్ వారెంట్ వేస్తారు, ఇష్యూ చేస్తారు. ఒక అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేస్తారు. అడ్వకేట్ కమిషనర్ వెళ్ళి ఉన్నట్లయితే ఇప్పుడు కేసు రిజిస్టర్ కాకుండా డిటైన్ చేసినట్లయితే ఈ ఆఫీసర్స్ కన్సర్న్ ఆర్ పర్సనల్ లయబుల్ టు పే ద కాంపెన్సేషన్. So these are the two remedies available for the citizen when there is a illegal detention. Same other principle, 5 రోజులు డిటెన్షన్ చేశారు. జోగేంద్ర కుమార్ సార్ చెప్పాను కదా 94 యంగ్ అడ్వకేట్ was detained 5 days illegally without their being registered the case. Therefore అటువంటి మీరు ఏ విధంగా చట్టం మనకి ఏమన్నా చెప్పినట్లయితే ఆ చట్ట విధంగా చేసుకోవాలి.